దళితుడైన ప్రణయ్ తన కూతురు అమృతను పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో మారుతీరావు ప్రణయ్ను హత్య చేయించాడన్నారు మాజీ ఎంపీ హనుమంతరావు. హజీపూర్ ఘటనలో శ్రీనివాస్ ముగ్గురు అమ్మాయిలను దారుణంగా హత్య చేశారు. 2 కేసుల్లో నిందితులకు శిక్ష విధించిన కోర్టుకు ముందుకు తీసుకెళ్లిన మహేష్ భగవత్, రంగనాథ్ కృతజ్ఞతలు తెలిపారు విహెచ్. అయితే శిక్ష పడేందుకు హైకోర్టు అప్రూవల్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. వెంటనే హజీపూర్ మిర్యాలగూడ కేసులో శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు విహెచ్. మారుతీరావు కుమార్తె అమృత వర్షిని స్కూల్లో చదువుతున్నప్పుడు ప్రేమ అయింది, పెళ్లి కూడా చేసుకున్నారు. అది భరించలేక వాళ్ళ నాన్న మారుతీరావు పగ పట్టుకొని ఆయన కొడుకు ఇద్దరు కలిసి పన్నాగం చేసి ఆ అబ్బాయిని చంపడం జరిగింది. అది పెద్ద సీరియల్ గా మీడియాలో వచ్చింది, పేపర్ అదే విధంగా టీవీలలో కూడా వచ్చింది. రంగనాథ్ ఇవాళ హైదరాబాద్ ఏదైతే చైర్మన్ కమిషనర్ ఉన్నాడో ఆ రోజులలో ఆయన ఎస్పీగా పనిచేశాడు. దీన్ని చాకచక్యంగా ఎట్టి పరిస్థితులలో ఈ కేసు ఛేదించిండు. దానికి ఇవాళ మిర్యాలు కూడా కోర్టు కూడా శిక్ష ఇచ్చింది. ప్రణయ్ అంతకుడికి మరణ శిక్ష, నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరిది తీయాలని. అదే విధంగా వారితో పాటు మిగతా వాళ్ళ మీద కూడా యావజ్జీవన శిక్ష ఇచ్చారు. వారికి పెనాల్టీ కూడా వేశారు. నా ఉద్దేశంలో పోలీసు వాళ్ళు ఎంతో కష్టపడి కేసును సాధించిన తర్వాత దానికి ఇమ్మీడియట్ గా శిక్ష విధిస్తే వచ్చే వారికి భయం ఉంటది. అరే మనం ఈ విధంగా చేస్తే మనకు కూడా మరణ శిక్ష పడుతుంది, మనం కూడా చనిపోతాం, మన మీద కూడా లైఫ్ కేసు పడుతుందనే ఆలోచన. మరి హరీష్ రావు బీజేపీ కోవర్ట్ అంటూ